అందరికీ నమస్తే. బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణన్న ఎందుకు ఎంపీ పదవికి రాజీనామా చేసిండు? ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఇది. సరే, కొన్ని సమాధానాలు ఆర్ కృష్ణన్న చెప్తున్నారు. నేను ఏ రాజకీయ పార్టీకి పోను, బీసీల తరఫున కొట్లాడడానికే బీసీ రిజర్వేషన్స్ కోసం నేను రాజీనామా చేసిన అని. నిజానికి రాజ్యసభ ఆయన పదవి 4 సంవత్సరాలు ఉంది. ఇంకా 4 సంవత్సరాలు ఎవరైనా సరే చట్టసభలో మాట్లాడాలని, చట్టసభలతోనే మన గొంతు వినిపించాలని, మన జాతి గొంతు వినిపించాలని, జాతి తరపున మనం ఏదైనా చేయాలంటే చట్టసభలే ఫైనల్, అంతకు మించింది ఇంకేం లేదు. అట్లాంటిది రాజ్యసభ అనేది ఇంకా అత్యున్నతమైనది, అది అప్పర్ హౌస్. అట్లాంటి హౌస్ వదిలేసి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇది 2 రాష్ట్రాలు, తెలంగాణ, ఏపీ, ఈ 2 రాష్ట్రాలలో కూడా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. అసలు ఆర్ కృష్ణన్నకు రాజ్యసభ జగన్ పిలిచి ఇవ్వడమే ఒక పెద్ద డైలమా అప్పుడు. ఎందుకంటే ఏపీలో లేరా, ఏపీలో బీసీ నేతలు లేరా, ఏపీలో రాజ్యసభకు సరిపోయే పర్సనాలిటీస్ లేరా, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఎవరికన్నా ఇవ్వచ్చు ఏపీకి సంబంధించిన వాళ్ళకు. ఇప్పుడు సేమ్ మనం ఎట్లయితే మన దగ్గర ఏపీ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుంటే ఇక్కడ అక్కడ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇక్కడ వచ్చి ఇస్తే మనం ఎట్లా ఫీల్ అవుతున్నాం, మన తెలంగాణ వాళ్ళు లేరా, ఆంధ్రలోకి ఎందుకు ఇస్తున్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సేమ్ ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ పదవి ఇచ్చినప్పుడు జగన్ అంత బదనామైంది ఏపీలో. అక్కడ సొంత పార్టీ నేతలు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఆర్ కృష్ణయ్యకి ఎందుకు ఇస్తున్నారు, ఆయన అసలు వైసీపీకి ఎట్లా ఉపయోగపడతాడు ఆయన అని చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా సరే వైఎస్ జగన్ ఒక బీసీ నేతగా గుర్తించి ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ ఇచ్చారు. అదేమీ చిన్న అంశం కాదు, ఆయన విమర్శల పాలవుతూ ఇవ్వడం అనేది. అప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కూడా చాలా వినమ్రంగానే తీసుకున్నారు. రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధం, ఆయన కొడుకుగా జగన్తో ఉన్న అనుబంధం, దానివల్ల నాకు ఈ పదవి వచ్చిందని చెప్పుకున్నారు. బట్ 2 years కాకముందే అక్కడ వైఎస్ జగన్కు ఎప్పుడైతే బలం అవసరం ఉందో కరెక్ట్గా ఆ టైంలోనే ఆర్ కృష్ణయ్య డ్రాప్ కావడం అనేది ఒక పెద్ద చర్చ. ఆయనకు 11 మంది సభ్యులు రాజ్యసభలో ఉన్నారు. నిజానికి లోక్సభలో ఆయన పెద్దగా ఏం గెలవలేదు, అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన బలం అంతా కూడా ఓన్లీ రాజ్యసభనే. జగన్ బలం రాజ్యసభలో 11 మందిలో వాళ్ళిద్దరు అక్కడ రాజీనామా చేసిన వాళ్ళు, ఇంకా 2 ఉన్నారు కదా ఆంధ్రాకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు. అదంటే వాళ్ళు అక్కడ చంద్రబాబు నాయుడు ఏపీ పాలిటిక్స్ అక్కడ అధికారం కోల్పోయింది కాబట్టి వాళ్ళు అధికార పార్టీలో ఉండకూడదు, అధికార పార్టీలో లేని ఉండలేము అనుకుని బహుశా వాళ్ళు రాజీనామా చేసి ఉండొచ్చు. నిజానికి రాజీనామా చేయకుండా టీడీపీ పోవచ్చు. కానీ ఇప్పుడు ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసిన సీటుతో సహా వాళ్ళిద్దరి కూడా మొత్తం 3 సీట్లు కూడా చంద్రబాబు నాయుడు పార్టీకే, టీడీపీ పార్టీకే వస్తాయి. 3 రాజ్యసభ వాళ్ళు రాజీనామా చేసినంత మాత్రాన ఎవరికి ఏం నష్టం లేదు, జగన్కే నష్టం తప్ప చంద్రబాబుకి ఆ సీట్లు 3 ఆయనవే. జైన్ అయినా ఆయనవే, ఆర్ కృష్ణయ్య జైన్ అవకాశం ఉండదు, మిగిలిన 2 జైన్ అయినా కూడా పెద్ద ఫరక్ ఉండదు. కానీ ఇప్పుడు 3 సీట్లు కూడా టీడీపీకి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 3 ఉప ఎన్నికల రాజ్యసభ మొత్తం కూడా చంద్రబాబుకి వస్తాయి. దీనిక చంద్రబాబు స్కెచ్ ఉంది, చంద్రబాబే ఇదంతా జగన్ను వీక్ చేసేందుకు చేసిండ్రు, ఇవన్నీ కూడా చాలా చర్చలు ఉన్నాయి రాజకీయాల్లో. సరే, దాన్ని మనం ఖండించలేము, ఇదే కరెక్ట్ అని కూడా చెప్పలేము. కానీ ఆర్ కృష్ణన్న విషయంలో ఎందుకు రాజీనామా చేసిన అనేది ఒక క్వశ్చన్. నిజానికి బీసీలకు 42% రిజర్వేషన్, లేకపోతే బీసీల సంక్షేమం, బీసీల సమస్యలు మాట్లాడడానికే రాజ్యసభను మించిన ఒక వేదిక ఇంకోటి ఉండదు. రాజ్యసభలో మీరు మాట్లాడితే ఒక తెలంగాణ బీసీలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న బీసీల గురించి మాట్లాడే అవకాశం వస్తుంది. చాలాసార్లు మీరు బీసీల సమస్యలు లేవనెత్తిండ్రు కూడా. మరి అట్లాంటి వేదికను వదిలేసిండ్రు ఎందుకు అనేది ఒక పెద్ద క్వశ్చన్. దానికి ఒక క్లియర్గా ఒక సమాధానం అయితే ఆర్ కృష్ణ చెప్పలేదు. ఆయన ఏ రాజకీయ పార్టీకి చేరను అన్నారు, అది మీ ఇష్టం, రాజకీయ పార్టీలో చేరతారా చేరనేది. ఆర్ కృష్ణయ్యకు చంద్రబాబుతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఆయన అంతకుముందు ఇక్కడనే కదా ఎమ్మెల్యే, అంతకుముందు ఆయన ఎలిమినార్ నుంచి పోటీ చేసిండు, ఆయన సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించింది చంద్రబాబు నాయుడు. ఆయనకు చంద్రబాబుతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఈవెన్ జగన్ పిలిచి ఇచ్చిండు. జగన్ మొన్న రాజీనామా చేసిన రోజు జగన్ విషయంలో కూడా ఆయన నెగిటివ్గా మాట్లాడలేదు. జగన్ మీద నాకు గౌరవం ఉంది అనే మాట్లాడిండు ఎవరు, ఆర్ కృష్ణయ్య గారు. కానీ రాజీనామా చేయడం అనేది అది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఆయనకి ఒక స్పెసిఫిక్ ఆన్సర్ ఇప్పటిదాకా ఆర్ కృష్ణ చెప్పలేదు. ఆయన బీసీల గురించి ఫైట్ చేయడం అంటే ఆయన కొత్తగా ఏం చేస్తలేడు. నాకు తెలిసి ఏ 25-30 ఏళ్ళకెళ్ళో బీసీల తరఫున ఫైట్ చేస్తున్నాడైతే ఆర్ కృష్ణన్న, బీసీల గొంతు ఆర్ కృష్ణన్న. దానిలో ఏమి అనుమానం అవసరం లేదు. దాన్ని ఎవరైనా వద్దు కాదు అంటే దాన్ని ఈ సమాజం కూడా క్షమించదు. మరి అట్లాంటి బీసీ ఉద్యమ నేత, బీసీ నేత రాజ్యసభకు రాజీనామా చేసి మరీ పోరాటం చేయాల్సిన అదేం లేదు. ఆయన రాజ్యసభ పదవిలో ఉండి కూడా చేయొచ్చు. ఏమైనా నైతికత అడ్డం వచ్చిందా,
అక్కడ పదవి అక్కడ గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ లేని పార్టీకి మనం ప్రాతినిధ్యం వహించడం, ఒక తెలంగాణ వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్లో అధికారం లేని వ్యక్తి కానీ అట్లాంటివి ఏమైనా అనిపిస్తే తీసుకునేటప్పుడే ఉంటే బాగుండేది. తీసుకునేటప్పుడే నేను తెలంగాణ వ్యక్తిని తీసుకోకుంటే బెటర్ కదా అనే దానిలో ఉంటే బాగుండేది. లేకపోతే ఇది అనేక చర్చలకు దారితీస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అక్కడ ఇద్దరు రాజీనామాలు వాళ్ళు త్వరలో టీడీపీలో చేరబోతున్నారు. ఇక్కడ ఈ ఒక్క రాజీనామా ఆర్ కృష్ణ రాజీనామా వెనుక మాత్రమే చంద్రబాబు నాయుడు లేడు అని చెప్పనికే వేరే కారణాలు ఏం కనిపిస్తలేవు. ఎందుకంటే అక్కడ ఇద్దరు వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనేది ఆంధ్రప్రదేశ్లో బాగా ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ళు టీడీపీలో చేరబోతున్నారు. పోనీ ఆర్ కృష్ణ అన్న ఉన్న టీడీపీ అధ్యక్షునిగా చేరబోతున్నారా, ఇక్కడ ఆయన టీడీపీలో చేరబోతున్నారా అంటే అట్లా లేదు. నేను ఏ రాజకీయ పార్టీలో చేరను అంటున్నాడు. ఏ రాజకీయ పార్టీలో చేరను అంటున్నాడు. రాజ్యసభకు రాజీనామా చేసేసిండ్రు. ఆయనకు శాలరీ అనేది పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు. నిజంగా ఆర్ కృష్ణకు శాలరీ అనేది కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఆయనకు 2 లక్షల రూపాయల శాలరీ రావచ్చు కాక 4 సంవత్సరాలు ఒక 2 లక్షలు ఎంత అవుతుంది, ఒక 2 కోట్ల రూపాయల శాలరీ కావచ్చు. తర్వాత ఫండ్ ఉంటుంది, రాజ్యసభకు ఫండ్ ఉండొచ్చు. నిజానికి మీకున్న ఫండ్ను కూడా మీరు రాజ్యసభ సభ్యునిగా దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఖర్చు పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. కేవలం లోక్సభ వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఆ ఫండ్ను వాళ్ళు కేవలం వాళ్ళ దగ్గర మాత్రమే వాడుకోవడం, వాళ్ళ రాష్ట్రంలోనే వాడుకోవడం ఉంటుంది. కానీ రాజ్యసభ సభ్యులు అట్లా ఉండదు, వాళ్ళకు అన్లిమిటెడ్. రాజ్యసభ సభ్యులు దేశంలో ఎక్కడైనా వాళ్ళ ఫండ్స్ను వాడుకోవచ్చు. ఆయన ఏపీ నుంచి సెలెక్ట్ అయినా తెలంగాణలో కూడా బీసీల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఫండ్ను వినియోగించుకోవచ్చు. స్కూళ్ళ కోసమో లేకపోతే బడుగుల అభ్యున్నతి కోసం దేనికైనా ఉపయోగించుకోవచ్చు. అది కూడా బీసీలకు చాలా ఉపయోగపడేది. కానీ ఈ ఛాన్స్ ఆర్ కృష్ణ ఎందుకు మిస్ అయ్యిండు అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్కి ఆర్ కృష్ణ మాత్రమే ఆన్సర్ చేయగలరు, ఆయన మాత్రమే దీనికి ఆన్సర్ చెప్పగలరు. బట్ సమాజంలో ఇది బీసీ సమాజంలో కూడా ఉన్న చర్చ, ఆర్ కృష్ణ ఎందుకు ఇట్లా మధ్యలో కాడి వదిలేసిండు, ఎందుకు ఒక మంచి వేదికను వదిలేసిండు, బీసీల సమస్యల కోసం పోరాటం చేయడానికి రాజ్యసభను మించిన వేదిక ఏమున్నది, ఎన్ని టీవీ మీడియాలో మాట్లాడినా, ఎన్ని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా రాజ్యసభలో మాట్లాడింది వేరే కదా. అక్కడ మాట్లాడితే దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలంతా వింటారు, దేశమంతా వింటది. ప్లస్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి డైరెక్ట్గా ప్రధానమంత్రికి చేరవేసే అవకాశం ఉంది ఏదైనా ఉంటే బీసీల గురించి, బీసీల సంక్షేమం గురించి. అట్లాంటి అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేదు, ఎందుకు వదులుకున్నారు? 4 సంవత్సరాల రాజ్యసభను వదులుకోవడం అనేది నాట్ ఏ జోక్. ఇప్పటి వరకు ఏదన్నా అంతకన్నా బెటర్ రాజకీయ అవకాశాలు వస్తే తప్ప ఇంత లార్జ్ గ్యాప్ ఉన్న, అంటే ఇంత టెన్యూర్ ఉన్న పదవిని రాజ్యసభ సభ్యులు ఎవరు వదులుకోలేదు ఇప్పటివరకు కూడా. ఏదైనా ఒక పెద్ద రీజన్ ఉంటే తప్ప. మళ్ళీ ఇక్కడ ఏమీ రీజన్ లేకుండా, ఏ పార్టీలో చేరకుండా పోనీ రాజకీయ పార్టీ పెడుతున్నారా అట్లా అనుకుందాం. వాళ్ళు ఆర్ కృష్ణ రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారు బీసీల కోసం, వెల్కమ్ సైన్. ఎందుకంటే బీసీల కోసం ఎప్పటి నుంచో పార్టీ పెట్టాలని ఆయన అనుకుంటున్నారు. నేను ఫీల్డ్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఆయన చాలాసార్లు పార్టీ పెడతా అని చెప్పిండు, కానీ పార్టీ పెట్టలే ఎప్పుడు కూడా. కానీ పార్టీ పెడితే మంచిదే. పార్టీలు రాజకీయ పార్టీలు అది కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళ కోసం ఒక పార్టీ రావడం అనేది నిజంగా స్వాగతించాల్సిన అంశం. ఎందుకంటే రాజకీయ పార్టీలు రకరకాల ఎజెండాలు తీసుకుంటాయి. కనీసం ఒక పార్టీ బీసీల కోసం ఒక పార్టీ వస్తే అంతకు మించి ఇంకేం ఉండదు. కనీసం వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ కూడా లేవే. ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టుకొని రాజకీయ పార్టీని మేపడం అనేది అంత ఈజీ కాదు. రాజకీయ పార్టీని నడపడం అనేది అంత ఈజీ కాదు. అదేదో ఎలక్షన్కు 1 ఇయర్ ముందో, 1.5 ఇయర్ ముందో, 2 ఇయర్స్ ముందో తీసుకొని పోవచ్చు. నిజానికి చాలా చైతన్యం వచ్చింది బీసీల్లో. కాబట్టి ఒక 2 ఇయర్స్ ముందు పార్టీ పెట్టుకున్నా నడుస్తుంది. కానీ ఇప్పుడు మనం ఉన్నది చాలా 9 ఏళ్ళే అయింది. మళ్ళీ మనకు నెక్స్ట్ ఎలక్షన్ చాలా సంవత్సరాలు, దాదాపు 4 సంవత్సరాల 2 నెలలు ఉంది. అంటే 4 సంవత్సరాల ముందు ఒక పార్టీ పెట్టి దాన్ని నిర్వహించడం కూడా అంత ఈజీ కాదు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు పార్టీ పెట్టే పరిస్థితులు కూడా ఏమి లేవు. మరి ఏమీ రీజన్ లేకుండా ఆర్ కృష్ణ ఎందుకు రాజీనామా చేసిండు? దీనికి నిజంగానే ఆర్ కృష్ణనే ఈ సమాజానికి, ఆర్ కృష్ణ అంటే ఓన్లీ బీసీలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించే వ్యక్తి కాదు, చాలామందికి గొంతు లేని వాళ్లకు, చాలామందికి అన్ని వర్గాలకు, గొంతు లేని ప్రతి వర్గానికి, ప్రతి ఒక్కరికి ఆర్ కృష్ణ గొంతు అయ్యిండు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు. కాబట్టి వాళ్ళందరికీ ఒక డౌట్ ఉంది. మీరు ఆ డౌట్ను క్లారిఫై చేయాలని నాకు చాలామంది నా ద్వారా అడిగిండ్రు. నేను కూడా ఈ వీడియో చేస్తున్నా. ఆర్ కృష్ణ మీరు రాజీనామా వెనుక అసలు కారణం ఏందనేది సమాజానికి చెప్తే అది కొంత సమాజం కూడా జీర్ణించుకునే అవకాశం మీకు ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.